హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న వ్యాలంటైన్స్ డే రోజున మా హస్బెండ్ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అది ఇస్తారని అసలు నాకు తెలియదు. సడన్గా తీసుకొచ్చి సాయంత్రం పూట నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఎప్పుడు ఏం కొనాలన్నా షాపింగ్ చేయాలన్నా నన్ను తీసుకెళ్తారు కాబట్టి అంత సడన్ సర్ప్రైజ్ ఇస్తారని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో చూడాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వ్యాలంటైన్స్ డే రోజు ఈవినింగ్ ఇలా సాయంత్రం వస్తానే ఈ ఫ్రిడ్జ్ అనేది తీసుకొచ్చారనమాట. చూసారు కదా ప్యాకింగ్ చూడగానే నేను అనుకున్నాను ఫ్రిడ్జ్ అని. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను మాత్రం. అలాగే ఇంకా తేగానే ఓపెన్ చేసి చూసేస్తున్నాం అనమాట. ఓపెన్ చేసేసాము అవి ప్యాకింగ్ అంతా తీసేసి. ఇంతకు ముందున్న పాత ఫ్రిడ్జ్ ఒకసారి రిపేర్ వస్తే బాగు చేయించాము. అప్పటి నుంచి అది సరిగ్గా వర్క్ చేయట్లేదు, కూలింగ్ సరిగ్గా అవ్వట్లేదు. అందుకని కొత్త ఫ్రిడ్జ్ కొనిస్తానని ఒకసారి అన్నారు, కానీ అది ఈరోజే వ్యాలంటైన్స్ డే రోజే కొనిస్తారని మాత్రం అనుకోలేదు. ఇప్పుడు నా ఫ్రిడ్జ్ని మొత్తం చూపిస్తాను, వచ్చేసేయండి. ఫ్రిడ్జ్ మొత్తం ఓవరాల్గా ఇలా వచ్చింది. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్, whirlpool కంపెనీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. ఇది పర్పుల్ కలరేనా ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కలర్స్ అనేవి అంతగా సరిగ్గా తెలియదు నేమ్స్. నేను పర్పుల్ అనే అనుకుంటున్నాను. దీని కెపాసిటీ వచ్చేసి 245 లీటర్స్ అనమాట. 245 లీటర్స్ కెపాసిటీ ఇది. అలాగే 10 years వారంటీ ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా, 6th సెన్స్ డీప్ ఫ్రీజర్, whirlpool కంపెనీ. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇది దీని ఆప్షన్స్ అవన్నీ మా వారే కదా తీసుకొచ్చింది. అక్కడ ఆయనకి తీసుకునేటప్పుడు షాప్లోనే డెమో ఇచ్చారంట. అది వచ్చిన తర్వాత ఇంటికి నాకు మొత్తం చెప్పారు. అవన్నీ అడిగి తెలుసుకొని నేను వీడియోలో మీకు చెప్దామని నేను అన్నీ అడిగి తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట. నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. నాకు ఈ ఎలక్ట్రీషియన్స్ వాటి గురించి అంతగా పెద్దగా తెలియదు. ఆ షాప్ వాళ్ళు మా వారికి చెప్పినవి నాకు చెప్తే నేను మీకు వీడియోలో చెప్తున్నాను. పైన డీప్ ఫ్రీజర్లో వచ్చేసి ఇలా ఈ విధంగా ఫస్ట్ ఐస్ వేసుకోవడానికి ఇలా ర్యాక్స్ ఇచ్చారనమాట. వాటర్ పోస్తే ఐస్ అవుతాయి కదా, వాటిని ఇటు సైడ్ తిప్పితే 90 minutesలోనే ఐస్ అనేది తయారైద్ది. సైడ్ తిప్పుకుంటే ఇలా మనం ఐస్ క్యూబ్స్ అనేవి అందులో పడిపోతాయి. అలాగే పక్కన వచ్చేసి ఐస్ క్రీమ్ ట్రే ఒకటి ఇచ్చారు, మనం ఐస్ క్రీమ్స్ అవి పెట్టుకోవడానికి. అలాగే కింద వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ కాబట్టి దీనికి మనం ఫ్రీజర్ లాగా వాడుకోవచ్చు, అలాగే ఫ్రిడ్జ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మామూలుగా అన్నీ ఫ్రిడ్జ్ మోడ్లో పెట్టేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్ మోడ్లో అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక జెల్లీ ప్యాడ్స్ ఇచ్చారు కదా, వీటి వల్ల కరెంట్ పోయినా కానీ 12 hours వరకు కూలింగ్ అనేది పోకుండా అలాగే ఉంటుందంట. ఇది ఈ సైడ్ డోర్లోకి వచ్చేసి ఇలా 2 ర్యాక్స్ ఇచ్చారన్నమాట. ఫ్రోజన్ ఫుడ్ అని, మనం ఫ్రోజన్ ఫుడ్ కానీ లేదా నట్స్, చాక్లెట్స్ అలాంటివి కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది డీప్ ఫ్రిడ్జ్ పైన డోరు. ఇప్పుడు కింద డోర్ చూపిస్తాను. ఇది కింద డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక లాక్ కూడా ఇచ్చాడనమాట. కింద దానికి ఒకదానికి వేస్తే పైది కూడా లాక్ అయిపోతుంది, రెండింటికి కలిపి ఒకటే. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డైరీ ఫ్రెష్ అని ఒక చిన్న ర్యాక్ లాగా ఇచ్చాడు. ఇందులో మనకి పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఒక చిన్న ర్యాక్ ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ లో, మీడియం, హై
క్విక్ చిల్ అని ఆప్షన్స్ అవి ఇచ్చారు. మనకి సమ్మర్లో అయితే కొంచెం హైగా, వింటర్లో కొంచెం లోగా అలా అడ్జస్ట్ చేసుకోవడానికి. అలాగే ఒక 3 ర్యాక్స్ ఇచ్చారనమాట స్టోరేజ్కి. ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి స్పేస్ చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. నాకు మెయిన్ ఫ్రిడ్జ్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ వెజిటేబుల్ బాక్స్ అనేది చాలా పెద్దగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ దీనికి చిన్న లాక్ లాగా ఇచ్చారు. పైనుంచి ఒకవేళ ఏమన్నా వాటర్ అలా డ్రాప్స్ పడినా కానీ లోపలికి వెళ్ళకుండా ఇలా ఒక చిన్న లాక్ టైప్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఫ్రెష్ ఫ్లో 2 సైడ్లా ఇచ్చారు. ఈ ఫ్లో అనేది, ఫ్రెష్ ఫ్లో అనేది ఇది దేనికంటే మనకి ఫ్రిడ్జ్లో అన్ని వైపులా కూలింగ్ అవ్వడం కోసం అనమాట. మనం ఇప్పుడు డోర్లో వాటర్ బాటిల్స్ అవి పెట్టినా కానీ వాటికి కూడా కూలింగ్ తగులుతూ ఉంటుందన్నమాట. అలాగే మామూలుగా ఫ్రిడ్జ్లకి ఒక్క చోటే, చిన్న ఫ్రిడ్జ్లకి అలాంటి వాటికైతే ఇప్పుడు మా దగ్గర ఉన్నదానికైతే ఒక్క చోట నుంచే కూలింగ్ వస్తూ ఉంటే ఫ్రిడ్జ్ మొత్తం కూలింగ్ అయ్యిద్ది. అలా కాకుండా దీనికి కింద నుంచి పై దాకా కూడా కూలింగ్ అవ్వడం కోసం ఇలా ఇచ్చారనమాట. ఇది వెజిటేబుల్ బాక్స్ చాలా పెద్దగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇది మొత్తం చూసారు కదా. ఇప్పుడు డోర్కి వచ్చేసి ఫస్ట్ చిన్న ర్యాక్ ఒకటి ఇచ్చారు, దానిలో ఎగ్స్ ట్రే ఒకటి ఇచ్చారు, 8 ఎగ్స్ వరకు పెట్టుకోవచ్చు. అలాగే కింద 2 ర్యాక్స్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కానీ ఇంకా మన ఇష్టం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఫ్రిడ్జ్ మొత్తం ఇదనమాట. ఈ ఫ్రిడ్జ్ మొత్తం మళ్ళీ నేను నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓవరాల్గా నా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇదే కాకుండా నాకు ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అదేం గిఫ్టో. ఇది ఫ్రిడ్జ్ మొత్తం. మీకు ఎలా ఉంది, నచ్చిందా చెప్పండి. నాకైతే సూపర్గా నచ్చింది, ఎందుకంటే మా వారు నాకు ఎంతో ప్రేమగా కొనిచ్చారు కాబట్టి నాకు చాలా చాలా నచ్చింది. అలాగే ఆ ఫ్రిడ్జ్తో పాటు వచ్చేటప్పుడు ఈ ప్యాన్ కూడా ఒకటి తీసుకొచ్చారనమాట. ఈ 2 నాకు వ్యాలంటైన్స్ డే రోజు మా వారు చాలా ప్రేమగా కొనిచ్చారు కాబట్టి నాకు చాలా చాలా నచ్చినాయి. నాకు ఇష్టమైన గిఫ్ట్స్ కొనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ వన్స్ అగైన్. ఇది మా హస్బెండ్ నాకు వ్యాలంటైన్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్. అలాగే ఆ ప్యాన్ కూడా ఇచ్చారనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ఫ్రిడ్జ్. అలాగే సర్ప్రైజ్గా ఇవ్వడం ఇంకా నచ్చింది. అలాగే నేను ఇంతకుముందు నా చిన్న ఫ్రిడ్జ్, ఓల్డ్ ఫ్రిడ్జ్ ఉంది కదా, దానిది ఆర్గనైజేషన్ టూర్ చేశాను. అందరూ చాలా బాగా చూశారు, బాగా రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ ఫ్రిడ్జ్ని కూడా నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.